హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో మటన్ కర్రీ రెసిపీని తయారు చేస్తున్నాను. నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు తయారు చేస్తే మటన్ టేస్టీగా ఉండడంతో పాటు ప్రతి పీసు కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకునే మటన్ని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకుని ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్పు వరకు కమ్మని పెరుగు వేసుకుని ఈ పెరుగు కూడా ముక్కలకి బాగా పట్టించుకోండి. ఇప్పుడు దీన్ని అరగంట సేపు నాననివ్వండి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం ఇవన్నీ కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్ని 2 నిమిషాలు లో టు మీడియంలో వేపించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ చొప్పున జింజర్ గార్లిక్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. ఇప్పుడైతే అరగంట సేపు నానబెట్టుకున్న మటన్ని వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మటన్ నుంచి వచ్చే వాటర్ పూర్తిగా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా 10 నుంచి 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ వేసాక ఇలా హై ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేస్తాము. మటన్ సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి. టమాటా వేసిన 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుని మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మటన్ బాగా ఉడికిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి ప్రేమ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.